హాయ్ స్టూడెంట్స్. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ న్యూ సిలబస్ చాప్టర్ వైజ్ వెయిటేజీ అలాగే పేపర్ బ్లూ ప్రింట్ ఈ రెండు వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేశాను. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారంటే, సార్ మేము 85 మార్క్స్ అంటే కష్టమేమో సార్, పాస్ అవ్వడానికి ఏమన్నా కొన్ని లెసన్స్ చెప్పండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇందులో పాస్ అవ్వడానికి కొన్ని లెసన్స్ అంటే, సో 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్స్ కొన్ని ఉన్నాయి. ఆ లెసన్స్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఆ లెసన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సో ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ లెసన్ థర్మోడైనమిక్స్. ఈ లెసన్ నుంచి నువ్వు చూసుకున్నట్టయితే 8 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ వస్తాయి. సో 10 మార్క్స్ వస్తాయి. తర్వాత అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, ఈ రెండు చాప్టర్స్. తర్వాత అలాగే ఆసిలేషన్స్ 8 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ 10 మార్క్స్. తర్వాత అలాగే వర్క్ పవర్ ఎనర్జీ, దీని నుంచి కూడా 10 మార్క్స్ వస్తాయి. తర్వాత అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, దీని నుంచి కూడా 10 మార్క్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 10 మార్క్స్ వచ్చే లెసన్స్ మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకటే వర్క్ పవర్ ఎనర్జీ, రెండోది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషను, మూడోది వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, నాలుగోది వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్, ఐదోది వచ్చేటప్పటికి ఆసిలేషన్స్. ఈ 5 లెసన్లు కానీ మీరు చదువుకుంటే మీకు 50 మార్క్స్ దాకా వస్తాయి. ఇందులో వచ్చేటప్పటికి 3 ఎస్ఐ లెసన్లు టిక్ పెట్టాను. ఒకటి థర్మోడైనమిక్స్, ఇంకోటి ఆసిలేషన్స్, ఇంకోటి వర్క్ పవర్ ఎనర్జీ. అంటే ఈ 3 లెసన్లో నువ్వు ఏవైనా 2 ఎస్ఐలే రాస్తావు. అంటే నీకు 2 లెసన్ల నుంచి 16 మార్క్స్తో పాటు 2 మార్క్స్ వస్తుంది. అలాగే ఒక 1 మార్క్ అనేది వస్తుంది. ఓకేనా? సో వీటితో పాటు ఎక్స్ట్రాగా నువ్వు ఈజీగా ఉండే లెసన్ ఏదైనా చదువుకుంటాను అంటే 2 మార్క్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదువుకోవచ్చు. తర్వాత అలాగే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. సో ఇప్పుడు నేను ఏవైతే టిక్ పెట్టానో ఆ లెసన్స్ చదువుకుంటే నువ్వు ఈజీగా పాస్ మార్కులు అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా?